మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మేన రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మేన రాశి వాళ్ళకి సంబంధించి గురువు గారి యొక్క వక్ర సంచార ఫలితం. ఇక్కడ చూస్తే గురువు గారు అతిచారంలో ఉండబోతున్నారు వచ్చే 8 సంవత్సరాలు 2033 వరకు అని చెప్పి ఫస్ట్ రీసెర్చ్లో మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. సో అలాగే గురువు గారు ఇప్పుడు అతిచారంతో 13 నెలలు మిథున రాశిలో ఉండాల్సిన గురుడు 5 నెలలకే కర్కాటకంలోకి వచ్చారు. సో ఇది మీన రాశి వాళ్ళకి సంబంధించి పంచమ స్థానం, పైగా కర్కాటకం ఆయన ఉచ్చి రాశి. ఏదైనా అర్ధాష్టమంలో గురువు గారి యొక్క సంచారం కొంచెం మానసిక అస్థిమితాన్ని అయితే కలిగిస్తుంది. సో వీళ్ళకి 2025 మే నుంచి ఈ యొక్క అక్టోబర్ వరకు కూడా మానసిక అస్థిమితంగా గురువుగారు అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంచెం డొమెస్టికల్ ప్రాబ్లమ్స్ని, డొమెస్టికల్ ఇష్యూస్ని తీసుకొస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల పరమైన విషయాల్లో కూడా ఇక్కడ గురుడు మెయిన్గా కొంతవరకు ఈ రాశి వాళ్ళకి కొంత ఎఫెక్ట్ని అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే గురువుగారు ఈ అక్టోబర్ 19 నుంచి ఈ రాశికి పంచమ స్థానంలోకి వచ్చారో అతిచారంతో, అది 5th హౌస్ అయింది. 5th హౌస్లో గురువు గారి యొక్క సంచారం కొంత మానసిక స్థిమితాన్ని కలిగజేస్తుంది. అలాగే 5th హౌస్ ఇస్ ఎ ప్లెజెంట్ హౌస్, ఉచ్చస్థానం, పంచమ స్థానం పైగా. కాబట్టి చక్కగా ఈ 5th హౌస్లో ఉన్న గురుడు కొంత మంచి షేర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, అలాగే ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని కలుగజేస్తాడు. అప్పటి వరకు కొంచెం అస్థిమితంగా ఉన్న మానసిక స్థితి కొంత గురువు గారు అక్టోబర్ 19 నుంచి పంచమంలోకి రావటం వల్ల కొంత బెటర్మెంట్ ఇన్ జాబ్, కొంత బెటర్మెంట్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్, కొంత బెటర్మెంట్ ఇన్ యువర్ నాలెడ్జ్ మనం గమనించవచ్చు. కానీ గురువుగారు లాంగ్ రన్కి లేరు. ఒక నెల పాటే ఫార్వర్డ్ మోషన్లో, ఇంకో నెల మళ్ళీ రిట్రగ్రేషన్లో ఉండి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో పంచమంలో ఉన్న గురుడు నవంబర్ 11 నుంచి మళ్ళీ రిట్రగ్రేడ్లో డిసెంబర్ 5 దాకా ఉంటారు. ఎక్కడ? పంచమ స్థానంలో ఉంటారు. సో పంచమంలో రిట్రగ్రేడ్ అయిన గురుడు మళ్ళీ కొంతవరకు సంతానపరమైన విషయాల్లో చాలా చాలా చిన్న టైంలో మాత్రమే ఇక్కడ వచ్చి ఉన్నారు పంచమ స్థానంలోకి. ఇక్కడ నవంబర్ 11 నుంచి ఈయన మళ్ళీ రిట్రగ్రేషన్లో ఉంటాం. సో ఇక్కడ ఏదో ఏంటి ఇలా పరిచయమే అలా దూరం అయిపోయింది అంటారు చూసారా, అలాగా కొంతవరకు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఇన్ఫాక్చువేషన్లో ఏర్పడ్డ సమ్ లవ్ ఇష్యూస్ కావచ్చు. సో ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కొంత లాభం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి దాన్ని కట్టాల్సి రావటం కావచ్చు. సో ఇలాగా సంతానపరమైన విషయాల్లో కూడా మళ్ళీ రీథింకింగ్ కావచ్చు. ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క ట్రాన్సిట్లో, రెట్రగ్రేషన్లో ఉన్నప్పుడు మనం ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొంచెం బెటర్మెంట్ ఆఫర్ గురించి ట్రై చేస్తూ ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఎక్కువ ట్రై చేయాల్సి రావటం కావచ్చు. ఇలాంటివి నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు గారి యొక్క పంచమ స్థాన సంచారం కొంతవరకు ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు ఈయన చూస్తే తిరిగి మిథున రాశిలోకి మళ్ళీ వెళ్తూ ఉన్నారు. అది మళ్ళీ అర్ధాష్టమం. సో డిసెంబర్ 5 నుంచి కూడా మళ్ళీ తిరిగి ఈయన ఎప్పుడైతే 4th హౌస్లోకి వెళ్తున్నారో ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లోనూ, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో, స్థిరత్వానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన విషయంలో అయితే సో ఒక క్లారిటీ లేకపోవటం కావచ్చు. ప్రొఫెషన్ పరంగా ఈడు ఇవాళైనా మనం ఇక్కడ ఉంచుతాడా, లేకపోతే తీసి ఇంకో చోట అక్కడ మనం కూర్చోబెడతాడా, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ప్రొఫెషనల్ ఫ్రంట్లో ఏర్పడటం కావచ్చు. ముఖ్యంగా ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించిన మ్యాటర్స్లో, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, అర్ధాష్టమానికి సంబంధించిన గురుడు అంటే జాబ్ మీద ఎటు ఉంటుంది స్ట్రెస్, జాబ్ కంటే ముందు ఇటు డొమెస్టికల్గా మనకు ఎదురయ్యేది ఫిక్స్డ్ అసెట్స్ రూపంలోనో, వెహికల్స్ రూపంలోనో, ప్రాపర్టీస్ రూపంలోనో ఎదురయ్యే ఇష్యూస్కి సంబంధించిన రీసాల్వింగ్కి సంబంధించి డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కూడా రీట్యూనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో. సో కాబట్టి ఇక్కడ 4th హౌస్లో కొంచెం ఈ టైం అంతా కూడా కొంచెం ఎమోషనల్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కూడా అది రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లోనూ, హోమ్ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లోనూ, అండ్ డొమెస్టికల్ స్థిరత్వానికి, డొమెస్టికల్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం రీథింకింగ్స్, రీట్యూనింగ్స్ అనేవి ఎక్కువగా ఈ టైం పీరియడ్లో జరిగే ఆస్కారాలు ఉంటా ఉన్నాయి.
సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ 4th హౌస్లో జరుగుతుందో, 4th హౌస్లో ఎక్స్పాన్షన్ ప్లానెట్ రిట్రాగ్రేషన్ జనరల్గా 4th హౌస్ అనేది ఇక్కడ 4th హౌస్లో జరగటం వల్ల సో చాలా వరకు కూడా అసలు మనకి ఎంతవరకు పాజిబిలిటీ ఉంది, మనకి ఇష్టమైన బైక్ కొనుక్కోవాలనుకుందాం, సో ఎంతవరకు పాజిబిలిటీ ఉంది. ఎక్స్పాన్షన్ ప్లానెట్ 4th హౌస్లో ఉండటం వల్ల 1కి 2 చేస్తాడు యాక్చువల్గా, వచ్చే ప్రాబ్లం అది. సో కాబట్టి ఎక్స్పాన్షన్ ప్లానెట్ 4th హౌస్లో ఉండి ఒక పక్కన ఈ రిట్రాగ్రేషన్లో ఉండటం వల్ల సో మెయిన్గా ఈ రీట్యూనింగ్ అంతా కూడా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ మీద జరుగుతుంది. సో జరిగేటప్పుడు సాధ్యాసాధ్యాలు అనేవి, సో ఈ ల్యాండ్ తీసుకుందాం అనుకున్నాం, ఒకవేళ దీనికి ఎంతవరకు సాధ్యం అనేది మనకి మార్చి 11 లోపు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అలాగే డెఫినెట్గా ఈ 4th హౌస్లో కూడా జూపిటర్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి 10th హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఆయన ఇంటినే ఆయన చూసుకుంటూ ఉంటారు కాబట్టి డొమెస్టికల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. డొమెస్టికల్గా కొంచెం ఇన్నర్ పీస్ డిస్టర్బెన్స్ ఉన్న జాబ్కి సంబంధించి అది మీకు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా మీరు ఎక్కువ ట్రై చేస్తుంటారు. బట్ ఎప్పుడైతే మార్చి 11కి జూపిటర్ ఫార్వర్డ్ మోషన్లోకి వస్తారో మళ్ళీ ఈ కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా ఎక్కువ గ్రావిటీ ఉన్న మానసిక స్థిమితానికి సంబంధించి గ్రావిటీ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా తగ్గుముఖం పడతాయి. సో ఈ విధంగా మీన రాశి వాళ్ళకి సంబంధించి గురువుగారి యొక్క రిట్రాగ్రేషన్ వక్ర సంచారం ఫలితం ఉండబోతా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.